వీటిలో బ్రేకింగ్ చూస్తున్నా త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హాట్ డ్రైవ్లను అనుమతి లేకుండా తీసుకెళ్లాలని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ఫ్రేమ్లో ఫ్యాక్టరీలో ప్రైవేటు లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హాట్ డ్రైవ్ను ముంబైలోని హెచ్ఐవి స్టూడియోస్ వారు డిటిడిసి కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్సిల్ను ఈ నెల 25న ఆఫీస్ పై రఘు తీసుకున్నారు. ఇక అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హాట్ డ్రైవ్ను చరిత అనే మహిళకు అప్పగించాడు. ఇక అప్పటి నుంచి వారు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎవరి మార్గదర్శకత్వంలోనో తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించారనే దురుద్దేశంతో రఘు చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్డ్ డిస్కులలో 1 గంట 30 నిమిషాల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. రెడీగా త్వరలోనే విడుదల కానున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ను అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్ కుమార్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబైలోని హెచ్ఐవి స్టూడియోస్ వారు డిటిడిసి కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మంచు విష్ణుకి అడుగడుగున ఆటంకాలు మొదలవుతున్నాయి. సినిమా రిలీజ్ అనుకున్న టైంలో ప్రమోషన్స్ ను హ్యూజ్ పెంచినప్పుడు ఈ గ్రాఫిక్స్ రేట్ వల్ల సినిమా వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికీ డేట్ ప్రకటించినప్పటికీ కూడా మరీ సినిమా రిలీజ్ కి అనేక ఆటంకాలు అంటే వస్తున్నాయి. ఇది ఇట్లా ఉండగా ఫ్యామిలీ కొంత ఆయన కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. అది అటు వస్తే ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డిస్క్ కి సంబంధించింది బాంబే కంపెనీ హెచ్ఐవిసి కంపెనీ కొరియర్ ద్వారా కొంత కంటెంట్ పంపించడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్, ఈ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి క్లియర్ ఫీడ్ ని కూడా పంపించడం జరిగింది. పంపిస్తే దాంట్లో రఘు అనేది ఆఫీస్ బాయ్, చరిత అనే వీరిద్దరు, అంటే ఎప్పుడైతే హార్డ్ డిస్క్ వచ్చిందో ఈ హార్డ్ డిస్క్ ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరు కనిపించకుండా పోయారు. దీంతో పోయారు, ఎందుకంటే కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఇది కేవలం మంచు విష్ణు నటించింది రీషూట్ చేయడం కాదు, ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పరిగాపులుగా వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ కానీ, అవుట్పుట్ కానీ, ఈ డై అని గ్రాఫిక్స్ కానీ రావడానికి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. అందులో ప్రభాస్ చాలా బిజీగా ఉండే ప్రభాస్ దీంట్లో కీలకమైన పాత్ర పోషించారు. దీంట్లో ఆయన సంబంధించిన యాక్షన్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఇవన్నీ అంటే వాళ్ళ దగ్గర కంటెంట్ ఉన్నప్పటికీ ప్రజెంట్ హెచ్ఐసిబి కంపెనీ దగ్గర కంటెంట్ ఉన్నప్పటికీ కంటెంట్ మనుషులు, కానీ ఇప్పుడు ప్రభాస్ అనే వ్యక్తి ఇప్పుడు వరల్డ్ స్టార్. అటువంటి వ్యక్తి యాక్షన్ సీన్స్ అంటే మనం చూసే పోస్టర్ లో ఎటువంటి హైప్ క్రియేట్ అయిందో అటువంటిది సినిమాకి, కన్నప్ప సినిమాకి మంచు విష్ణు ఎంతో, వీళ్ళు మోహన్ లాల్ కావచ్చు, వీళ్ళు ప్రభాస్ ఎంతో హైలైట్ ఈ సినిమాకి. ప్రభాస్ ని చూసే సినిమా మార్కెట్ కూడా దాని విస్తృతంగా పోయింది. ఇటువంటి క్రమంలో ఇది లీక్ అయ్యి ఎక్కడన్నా వెబ్సైట్ లో కానీ, యూట్యూబ్ లో కానీ వస్తే సినిమా మొత్తం పెట్టినటువంటి 200-300 కోట్ల రూపాయలు ఒక్కసారిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి
దీనికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలని 24 ఫ్రేమ్స్ దీనికి సంబంధించి కూడా వారికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జరిగింది. వీరిని ఎక్కడైనా వాళ్ళు పరిగణన తీసుకొని దీనికి సంబంధించిన మాకు సెక్యూరిటీ చేయాలి, దీని సినిమా మీద చాలా డబ్బులు వెచ్చించాము, ఇది ఎక్కడ లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత అని చెప్పేసి పోలీసులు చెప్పింది. ప్రస్తుతానికి ఇది పోలీసుల పరిధిలో ఉంది, వాళ్ళు కూడా ఎంక్వైరీ దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటి కూడా పరిగణన తీసుకున్నారు. ప్రాథమికంగా వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం మంచు విష్ణు అండ్ ఆల్రెడీ 24 నిర్మాతలందరూ కూడా గాబరపడుతున్నారు. ఒక లీగ్ అయితే మాత్రం వాళ్ళు పెట్టినటువంటి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం, దీనిపై అందరూ స్పందించాలి, దీనిపై పోలీసులు సీరియస్ తీసుకోవాలి, ఉన్నత అధికారులు కూడా వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. సో చూడాలి, మరి ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ ఉంది, వారు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో పట్టుకుంటారా లేదనే కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వరుణ్. ఫిర్యాదు చేస్తూ రఘు చరిత్ర ఇద్దరు కూడా ఎవరి మార్గదర్శకత్వంలోనే నడుస్తూ తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించారనే దురుద్దేశంతో ఇదంతా చేస్తున్నారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఎవరి హస్తం ఉన్నట్లు ఏమైనా తెలుస్తుందా, అంటే ఇంటి వారుతుందా బయట వారుతుందా? ఎందుకంటే మంచు విష్ణు అనేలో ప్రతిసారి మీరు చెప్పినట్లుగానే దెబ్బల మీద దెబ్బలు తలుగుతూనే ఉన్నాయి. సో ఇంటి వారిది ఏమన్నా ఉందా, లేదంటే బయట వ్యక్తుల ప్రోద్బలంతో ఇదంతా కూడా జరుగుతుంది అనుకోవాలా? పోలీసుల వ్యవహారంగానే వాళ్ళు చెప్పినటువంటి అనుమానాలు కూడా, ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య చూస్తున్నాం, అందరి మీద కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. అంటే డిస్టర్బెన్స్ ఉండడం నేపథ్యంలో వీళ్ళందరికీ కంబైన్డ్ గా ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళు. మంచు విష్ణు, మంచు మనోజ్ సంబంధించినటువంటి వ్యక్తులే వీళ్ళు. రఘువంత్ అయితే చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇదే 24 ఫ్రేమ్స్ లో. సో కాబట్టి వీళ్ళు కొంత అనుమాన పడుతున్నారు, కానీ అది ఓపెన్ గా చెప్పే పరిస్థితి. ఇది ఒక కుట్ర జరుగుతుంది, కావాలని కుట్ర జరుగుతున్నారు. ఎందుకంటే మంచు మనోజ్ కూడా ఈ మధ్య కాలంలో అన్నపై చేసినట్టు వ్యాఖ్యలు చూడొచ్చు. తర్వాత శివయ్య అని పిలవనే రాడు, శివయ్య కర్ణ ఉండాలి సినిమా ఏదైనా చేయాలంటే అనేది కూడా కొన్ని సందర్భంలో ఇండైరెక్ట్ గా చేశాడు. సో ఏంటంటే ఇంటి వాళ్ళు ఏమన్నా చేశారా అన్నదో కోణంలో కూడా వాళ్ళు అనుమాన పడుతున్నారు. బట్ ఆ అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే సినిమా వ్యక్తులుగా ఎటువంటి పనులు చేయరు. కాకపోతే వాళ్ళు ఏదైనా ఉంటే లీగల్ గా తేల్చుకునేటువంటిది ఉంటుంది, కానీ సినిమాని కిల్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనోజ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు, సినిమా ద్వారా బతుకుతున్న వ్యక్తులు కాబట్టి అటువంటి పని చేయరు. ఎందుకంటే ఒకళ్ళు తెలిసి రేపు ఏంటంటే ఎంతో బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అటువంటి చేయకపోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏదన్నా ప్రభాస్ సీన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమైనా చూద్దామని, లేకపోతే ఎగ్జైటింగ్ గా ఏమైనా చేశారా, లేకపోతే వీళ్ళకి వెనకాల ఎవరున్నారో తెలియాలి. కొంచెం అయితే వీళ్ళు అప్స్కాండ్ లో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మెలికైతే ఉంది, దీనికి వాళ్ళకి కావాలని చేసినట్టు విధానమా, లేకపోతే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఇట్లా పరారీలో ఉన్నారా అనే విషయం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం చాలా సీరియస్ ఉన్నారు. ఎందుకంటే సామాన్య వ్యక్తులు వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళ కుటుంబాలను కూడా అప్రోచ్ అయ్యారు ఇప్పటికే. ఆ కుటుంబాల ద్వారా వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ డీటెయిల్స్, ఆ ఫోన్ సంబంధించినటువంటి అన్ని కూడా సిగ్నల్స్ కూడా వాళ్ళు పరిగణలో తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడైనా అయితే దాన్ని పరిగణలో తీసుకుని అనేక సర్కిల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్స్.